వెల్కమ్ టు వార్త. నేను దేవా. జూబ్లీహిల్స్ బై ఎలక్షన్లకు సంబంధించి అయితే మాత్రం ప్రచారం చాలా వాడివేడిగా జరుగుతుందనే చెప్పాలి. అంటే నవంబర్ 11వ తారీఖు పోలింగు, 14వ తారీఖు కౌంటింగ్ నిర్వహిస్తున్న సందర్భంలో అయితే మాత్రం అటువైపు బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత అటువైపు సానుభూతి పరులు ఓట్లు వస్తాయన్న ఆశతో ప్రచారం కొనసాగిస్తుండగా, ఇటువైపు కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ప్రచారం కూడా చాలా వాడివేడిగా సాగుతుంది. ప్రస్తుతం మనతో పాటు కేసీఆర్ ఒక ఫ్రెండ్, చాలా దగ్గర నుంచి చూసిన వ్యక్తి, అలాగే సీనియర్ నాయకులు కన్నెబోయిన రాజయ్య యాదవ్ గారు ఉన్నారు. మరిన్ని విషయాలు ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే. ప్రస్తుతం మీరు కేసీఆర్ని చాలా దగ్గర నుంచి చూసిన వ్యక్తి, మీరు చాలా దోస్తని కూడా బయట అందరికీ తెలిసిన విషయమే. కాంగ్రెస్ ప్రభుత్వానికి బీఆర్ఎస్ ప్రభుత్వానికి గల తేడా ఏంటి? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గెలవలే, టీఆర్ఎస్ ఓడిపోయింది. టీఆర్ఎస్ ఓడిపోయింది తప్ప కాంగ్రెస్ పార్టీ గెలవలే. 14 ఏళ్ళ ఉద్యమం, 10 ఏళ్ళ రాజ్యం. మంచైనా చెడ్డైనా కేసీఆర్తో ఉన్నారు. 20 నెలలకే ఈయన ఎంబడెవరు లేరు. ఎందుకంటే ఈయన పబ్లిక్తోనే వచ్చినోడు కాదు. కేసీఆర్ మీద వ్యతిరేకతతోటి అన్నో కానీ ఆ పురుషార్థుడద్దు, ఆ కుటుంబం వద్దంటే ఈయనే కాంగ్రెస్ పార్టీ గెలిచింది. కాంగ్రెస్ పార్టీని ఢిల్లీ పెద్దల్ని ఎట్లా తిప్పుకున్నాడో ఆయన ఎట్లా తిప్పుకొని ముఖ్యమంత్రి అయింది తప్ప ఆయనది రాజ్యం కాదు. అంటే ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 22 నెలలైంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి. వాళ్ళు ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా తులం బంగారం అయితేనేమి, మహిళలకు ఉపాధి అయితేనేమి, ఇవన్నీ కూడా చాలా వాటికి ఇంకా జరగట్లేదు. కాకపోతే మాత్రం సన్న బియ్యం ఇచ్చాము, రేషన్ కార్డులు ఇచ్చామని చెప్తున్నారు. ఎలా చూడొచ్చు అంటారు? ఇప్పుడు వాళ్ళ గ్యారంటీల మీద ఇప్పుడు అసమ్మతి ఉన్నమాట నిజం. కానీ వాళ్ళ గ్యారంటీల మీద గెలవలే వాళ్ళు. కేసీఆర్ వద్దనుకుంటే గెలిచిండు తప్ప వాళ్ళ గ్యారంటీలు కూడా ఎవరు లెక్కకు తీసుకోలే. కానీ ప్రతిపక్షాలు ఇవాళ లేవనెత్తాయి కదా, ఊకోవు కదా. ఆనాడు మీరు ఇవన్నీ మాట్లాడిళ్ళు, ఇప్పుడు ఏం చేస్తానమని చెప్పే వరకు పబ్లిక్ ఇప్పుడు రివోల్ట్ స్టేజ్లు ఉన్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత ఉన్నమాట నిజం. పబ్లిక్లో యావత్ తెలంగాణ రాష్ట్రంలో వ్యతిరేకత ఉన్నది. యావత్ భారతావనిలో కాంగ్రెస్ పార్టీకి నూకలు చెల్లే రోజులు వచ్చినాయి, కాలం చెల్లిన రోజులు వచ్చినాయి. ఎందుకంటే రాహుల్ గాంధీ యొక్క వాయిస్ కానీ, ఆయన యొక్క విధానం కానీ, ఒక విదేశాంగ విధానం కానీ, ఇవాళ పార్లమెంట్లో ఆయన మాట్లాడాడు, బయట మాట్లాడుతూ అంటాడు. చైనా గురించి చైనా మన సరిహద్దుకు వచ్చింది అంటాడు, మన మిలిటరీని చంపిల్లు అంటారు. పాకిస్తాన్ మీద మన మిసైల్స్ ఎన్ని పోయినాయి అంటాడు. మనకు ఎంత నష్టం వచ్చిందని అడుగుతాడు ఈయన. కానీ పాకిస్తాన్కి ఎంత నష్టం వచ్చిందని అడగడు, మనకెంత నష్టం వచ్చిందని అడుగుతాడు. అంటే ఒక ప్రతిపక్ష నాయకునిగా చెలామణిలో లేడు. ఎందుకంటే సీనియర్ నాయకులందరూ కూడా ముక్కు విరుచుకుంటాను. ఒక డ్రెస్ కోడ్ కూడా పాటిస్తలేడు. ఒక పార్లమెంట్ మెంబరు నిండు డ్రెస్ వేసుకోవాలి, టీషర్ట్ వేసుకొని పోతాడు పిల్లగాని చేస్తలు. పిల్లగాడ అంటే పిల్లగాడు కాదు, 50 ఏళ్ళు దాటిండు. బ్రహ్మచారి అంటే బ్రహ్మచారి, మరి చెప్తలేడు, ఏ విషయం చెప్పడు. అందుకనే ఆయన మీద అంత మంచి అభిప్రాయం లేదు, అంత మంచి అభిప్రాయం ఉండదు కూడా. ఎందుకంటే ఆల్ ఇండియాలో ఒక ప్రజ్వలమైనటువంటి నాయకుడు మోడీ గారు కనిపిస్తాడు. మోడీ గారిని ఈయనను పేరలాలు చూస్తే ఎంతమాత్రం ఈయనకు దానికి ఒక వెయిట్ సరిపోతలేడు. అది కాంగ్రెస్ పార్టీకి ఉన్న ప్రాబ్లం. అంటే కేసీఆర్ని అటువైపు కాళేశ్వరం కేసులో ఫామ్ హౌస్ నుంచి సిబిఐ విచారణకు పిలవటం కానీ, అటువైపు కేటీఆర్ని ఈ ఫార్ములా కార్ రేసులో దాదాపు ఇప్పటికే 3-4 సార్లు పిలిపించడం కానీ, ఇటువైపు కవితనైతే మాత్రం లిక్కర్ స్కీమ్లో ఇరికించడం కానీ, వీటన్నిటిని ఎట్లా చూస్తారు? అంటే దీని పేరు ఇరికించుడు అన్నారు. దీని పేరు ఇరికించుడు ఎట్లా అవుతుంది? ఇది చేసిన దొంగతనం, చేసిందా చేయందా అనేది కోర్టులు తెలుస్తాయి. ఈ చేసిందా చేయందా అనేది కోర్టులు తెలుస్తుంది. ఇరికించుడు ఎందుకు? ఎవడు ఇరికిస్తాడు? కేసీఆర్ అనే నా కళ్ళ స్వప్నం. అంటే ఇంజనీరింగు సాంకేతిక నిపుణుల అభిప్రాయంతో నేను ఇది కట్టిందని చెప్పలే ఆయన ఎన్నడూ చెప్పలే. పబ్లిక్ను అందరిని ఎంగేజ్ చేసి బస్సులు పెట్టి అక్కడ పంపిన మాట నిజమా కాదా? మళ్ళీ పోలీసు వాళ్ళని పెట్టి ఇక్కడ రావద్దన్నమాట నిజమా కాదా? ఇది ఆలోచించుకోవాలి, ఇది ఆలోచించి చెప్పాల్సిన ముచ్చట. దానిలో ఏమో జరిగింది అనుకున్నారు అంతే.
ఇప్పుడు సుందర స్వప్నం లాంటి తాజ్మహల్ను మురిపించేటువంటి సెక్రటరియట్ కట్టినావు. గాంధీ అక్కడ పెద్ద ఎత్తైన అంబేద్కర్ విగ్రహం పెట్టినావు. 50 సంవత్సరాలు ఉండే సెక్రటరియట్ కూలగొట్టినావు. ఈ 50 సంవత్సరాలు ఉండే సెక్రటరియట్ ఏది ఉన్నదో దాన్ని ఉంచి, దాన్ని అట్లనే యాజ్ ఇట్ ఈస్గా ఉంచి, నువ్వు ఇంకొకడ 100 ఎకరాలు ల్యాండ్ అక్విజిషన్ చేసి ఇంకా బ్రహ్మాండం కట్టపోయినావు. మొత్తం ఆఫీసులు అక్కడ ఉండేటట్టు చూడపోయినావు. ఎందుకు ఈ పని చేసినావు? ఇది ప్రజలు అనుకుంటారు కదా. ఒక అవినీతి మచ్చబడ్డది. ఈ కేసీఆర్ కుటుంబాన్ని దగ్గర రానియరు. ఆ కుటుంబ కలహాలు ఎక్కువైనాయి కాబట్టి ఆ పార్టీకి భవిష్యత్తు దాని గురించి మనం మాట్లాడుకున్నాడు. పురానే జమానే మే మాయాదాస్ నామ్ కా రయతా, కేసీఆర్ నామ్ కూడా ఉండేది అని పాఠం చదువుకోవాల్సిందే తప్ప దానికి చరిత్ర లేదు, అయిపోయింది. అంటే బీజేపీలోకి బీఆర్ఎస్ వెళ్తుంది, కలుస్తుంది అని చాలా విమర్శలు, ఆరోపణలు వస్తున్నాయి. నిజమే ఇది అంటారు? ఆరోపణలు ఎందుకండి? వానికి లీడర్ ఉన్నాడు, క్యాడర్ లేదు. బీజేపీకి 18 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళు ఉన్నాడు. వీనికి లీడర్ లేడు. లీడర్ ఎప్పుడైనా నీడని చూసుకుంటాడు, గట్టి ధరిని చూసుకుంటాడు. దబనవాడు లీడర్ పోతాడు కావచ్చు, విలీనం చేయాల్సిన అక్కర్లే ఉన్నది. వానికి లీడర్ ఉన్నాడా? ఇప్పుడున్న ఎమ్మెల్యే ఒక్కడు కూడా గెలవాడు, కానీ సెకండ్ క్యాడర్ లీడర్ అనుకున్నాడు. సాయంకాలం ఇంతంత మంది పోసేటోడు, పొద్దుగాల ఇంతంత చేదాపించేటోడు, టిఫిన్ చేయించేటోడు, పోలీస్ స్టేషన్ పోయేటోడు అనుకున్నాడు. వీళ్ళు లేరు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు సంబంధించి అటువైపు కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ప్రచారం కొనసాగుతుంది. ఇటువైపు బీఆర్ఎస్ ఎమ్మెల్యే దురదృష్టాత్తు చనిపోయారు, వాళ్ళ భార్య మాగంటి సునీత ప్రచారం కొనసాగుతుంది. ఎవరి మధ్య అంటే ఎక్కువగా ఇటువైపు సానుభూతి ఉంది, అటువైపు ఏమో యంగ్ లీడర్ అని చెప్పొచ్చు నవీన్ యాదవ్. ఎలా ఉండబోతుంది అంటారు? ఇప్పుడు నవీన్ యాదవ్ అయితే కడిగేసిన ముత్యం. నవీన్ యాదవ్ అయితే కడిగేసిన ముత్యం. ఒక 60,000 ఓట్లు యాదవ్లో ఉంటాయి. ఉదయాన ఎంఐఎంలో ఇదివరకు పోటీ చేసినోడు, స్వల్ప మెజార్టీతోనే ఓడిపోయాడు. బీజేపీ క్యాండిడేట్ని బట్టి నవీన్ యాదవ్ గెలుపును అంచనా వేయచ్చు. టీఆర్ఎస్ అనేది భ్రమ. మాగంటి గోపీనాథ్ గారు సహజంగా చనిపోయింది తప్ప ఆయన ఎవరు చంపలే. చంపితే సానుభూతి ఉంటుంది. మా రామలింగారెడ్డి గారు కూడా టీఆర్ఎస్ క్యాండిడేటు, చాలా గండ్రగండ్రడు, ఉద్యమకారుడు అని చనిపోయాడు. ఆయన భార్య నిలబెట్టింది, రిజల్ట్ రాలే. దుబ్బాకలైన భార్యకు రిజల్ట్ రాలే. రఘునందన్ గెలిచిన ఎమ్మెల్యేగా, బీజేపీ ఎమ్మెల్యేగా రఘునందన్ గెలిచాడు. ఇక్కడ కూడా ఏమైనా ఇస్తే మా బీజేపీ వాళ్ళు ఆలోచించి దత్తాత్రేయ బిడ్డకి ఇస్తే టగ్ ఆఫర్ ఉంటుంది. మరి వాళ్ళు ఏం ఆలోచిస్తానో తెలియదు నాకు. ఇంకా గంత నేను ఎందుకంటే నేను టీఆర్ఎస్లో మునగాన్ని పోతే, అంతకంటే బీజేపీలో నేను ఉన్ననాడు కూడా మునగాన్ని. ఎందుకంటే గండ్ర జంగారెడ్డి గారి శిష్యుడు నేను కాబట్టి నాకు ఆనాడు ఇన్ఫ్లుయెన్స్ ఉన్నమాట నిజం. ఇవాళ నాకు అంత ఇన్ఫ్లుయెన్స్ లేదు, నాకు తెలియదు మరి దాన్ని. కానీ వాళ్ళు ఆలోచిస్తే దత్తన్న బిడ్డకి ఇవ్వాలి. ఇస్తే ఆయన 2 సార్లు పార్లమెంట్ మెంబరు, పూర్వాశ్రమంలో ఆయన ఇవాళ గవర్నర్గా రిటైర్డ్ అయ్యి ఇంటికాడు ఉన్నాడు, పేదోళ్ళను దగ్గర తీస్తాడనేటువంటి పేరున్నది ఆయనకి. ఇవ్వకపోతే మా వాళ్ళు కూడా పప్పుల కాలేసినట్టు. అంటే సార్ మీరు కడిగిన ముత్యం నవీన్ యాదవ్ అంటున్నారు, కానీ నవీన్ యాదవ్ బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే వాళ్ళ ఫాదర్ శ్రీశైలం చిన్న శ్రీశైలం యాదవ్ అయితే మాత్రం రౌడీ షీటర్ అని పేరు ఉంది. అలాగే వాళ్ళ ఫ్యామిలీ కూడా అంటే అటువైపు తలసాని యాదవ్కి సమీప బంధువు అయినప్పటికీ కూడా పార్టీలకు వేరు, అలాగే ఆ పార్టీలకు అతీతంగా మేము ప్రచారం చేసుకుంటాం, కానీ బంధుత్వం అని చెప్పుకొచ్చాడు. ఎలా చూడొచ్చు అంటారు? శ్రీనివాస యాదవ్ ఒక మనిషి, ఆయనకు ఒక విలువ. ఆనాడు టీఆర్ఎస్ వాళ్ళు దెబ్బలు కొట్టిండు మమ్మల్ని మెదకులా. మళ్ళీ దాని తర్వాత గెలిచింది ఎక్కడ? తెలుగుదేశంలో. మళ్ళీ టీఆర్ఎస్లో కలిసి మంత్రి అయిండు. 1000 కోట్లు గొర్రెల స్కామ్లా ముఖ్యమంత్రి గారును మా అన్నగారు, ఈ మంత్రి గారు ఆనాడు మంత్రి ఉండే, మా పశుసంవర్ధక మంత్రి. ఇవాళ అల్లున్నటో ఓడిస్తాడట. నీ మాటే వాడు వింటాడు. నీ మాట వింటాడు, నువ్వు అల్లుని ఓడిస్తావా? కనీసం కుటుంబ గౌరవాన్ని దక్కించుకో. ఎట్లాగో సమాజం నిన్ను సాపిస్తాను. మా గొల్లోళ్ళు సాపిస్తే ఎవరికైనా గొల్లోనికైనా తగులుతుంది. మా దరిద్రం ఏంటంటే మా దాంట్లో కంసుడు మావాడే, కృష్ణుడు మావాడే. మా దరిద్రం ఇదే. కంసుడు మావాడే, కృష్ణుడు కూడా మావాడే. ఇది సనాతనం నుంచి ఉన్నది, ఇప్పుడు కూడా ఉంటుంది.
శ్రీనివాస్ యాదవ్ ఇప్పటికైనా కుటుంబ గౌరవాన్ని దక్కించుకో, మీ అల్లుని గెలిపించుకో. అంటే అలా పల్లెం మీద చేయి పెట్టు, పల్లెం మీద మంగళారతి పల్లెం మీద చేయి పెట్టు నువ్వు కూడా. ఎందుకంటే కుటుంబం కోసం ఉంటే నీవు ఏం పార్టీ అన్నా, నువ్వు తెలుగుదేశం పార్టీ పోయి నువ్వు ఏడున్నావు, ఇవాళ టీఆర్ఎస్లు ఉన్నావు. ఎప్పటికీ నీకు మంత్రి పదవి కావాలి. ఈసారి ఎట్లో బీజేపీ వాళ్ళు ఓట్లు చీల్చుకుంటే నువ్వు గెలిచినావు. హైదరాబాద్ రిజల్ట్ అంత ఏంది, బీజేపీ ఓటు గెలుచుకుంటే టీఆర్ఎస్ గెలిచింది. అచ్చా మాకంటే గోపీనాథ్ని ఇవ్వాలని చంపిర్రా, చచ్చిపోయాడు. అచ్చా గండరు ఉండన్నో హైదరాబాద్ ఎమ్మెల్యేగా వెళ్ళది. అచ్చా పులి ఇంట్లో ఏముంటుంది, పులిపైన ఏమైతే పిల్లి అవుతుంది. ఎందుకంటే లండు ముండ కొడుక లావటోడు కాదో ప్రజలనే కూడా ఇంట్లో ఎట్లా పిల్లి బతుకుండాలి. ఆ పిల్లిని తీసుకొచ్చి బదట్లేసి లేయాలి, తిప్పల కదా. అంటే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచార సభలో నిన్న కనుక మనం చూసుకున్నట్లయితే కేటీఆర్, హరీష్ రావు వీళ్ళందరూ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తారు. ఈ బహిరంగ సభలో గోపన్న అంటే జనం అంటే గోపన్న అని మాగంటి సునీత కంటతడి పెట్టింది. ఇది కూడా అందరూ చూశారు. అంటే సానుభూతి పరులు ఓట్లు ఏమన్నా అటువైపు వెళ్తాయంటారా? ఇప్పుడు సరే, ఆమె భర్త యాదికి వచ్చి దుఃఖం వచ్చిన మాట నిజం, ఆమె దుఃఖశీలి మాట నిజం. దుఃఖశీలిన వాళ్ళకు ఒక ఓటు వేయాలని అనుకుంటారా? దుఃఖశీలిని కాబట్టి ఊకుస్తారు, దుఃఖశీలిస్తే ఊకుస్తారు. అచ్చా టీఆర్ఎస్ వాళ్ళ గంభీర ఉపన్యాసాలు ఏమని ఉన్నాయి, ప్రజలు తప్పు చేసినట్లు అంటారు కదా, కానీ మేము తప్పు చేసినాం అనేటువంటి ఆలోచన అయితే వాళ్ళకి అత్తలేదు. మీరు ఎక్కడన్నా కేటీఆర్ నోట విన్నరా? ఎక్కడన్నా మేము ఎక్కడనో పొరపాటు చేసినట్టున్నది, మేము ఎక్కడనో ఉన్నోళ్ళం అమెరికాలో ఉంటే ఇక్కడికి వచ్చినా కూడా మమ్మల్ని హక్కున చేర్చుకున్నారు. మా చెల్లె పార్లమెంట్ మెంబర్ని చేసినారు, ఓడిపోయాక ఎమ్మెల్సీని చేసినా కూడా మీరు ఏమనలే. లిక్కర్ స్కామ్లో ఇరికినాక తివారి జైలు పోయినాక కూడా మీరు తప్పట్టుకోలే, ఎమ్మెల్సీ ఇచ్చినా మీరు తప్పట్టుకోలే. అట్లా నువ్వు మీకు ఏమో పానం నొప్పి అయిపోతే మమ్మల్ని ఇంత దూరంగా ఉంచకపోదురు అని ఎక్కడైనా ఉపన్యాసం ఇచ్చిడా? ఏమైనా ప్రజలు చెంపలేసుకుంటాను, ముగ్గు రాకుతాను, మేము తప్పు చేసినామని అనుకుంటాను, చచ్చుకుంటా మాకు ఓటేస్తారు అన్నారు తప్ప ఎప్పుడన్నా ఎక్కడన్నా అన్నారా? అసలు నేను ఏదో కసితో అంటాన్నా, మీరు వింటానులా. నాకెందుకు కసి 70 ఏళ్ళకు? నేను తెలంగాణ ఆకాంక్ష కోసం పనిచేసిన, 20 ఏళ్ళు పనిచేసిన. నాకంటే అనామకులను కూడా లీడర్లను చేసినలు, అవకాశాలు ఇచ్చినలు. నేనేం తప్పట్టుకోలే, నన్ను మనిషిగా చూడలేదు కాబట్టి నేను ఆ పార్టీ నుంచి తొలగొచ్చిన. అంతకంటే మీకు నేనేం చేయలేదు. అంటే తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత, కేసీఆర్ కూతురు అయితే మాత్రం బీఆర్ఎస్ పతనానికి కారణం హరీష్ రావే, మా తండ్రి నిప్పులాంటి వాడు, కాళేశ్వరంలో ఎటువంటి అవినీతి జరగలేదని చెప్తుంది. మీరు ఒక కేసీఆర్ సన్నిహితుడుగా దోస్తుగా ఎట్లా చూస్తారు? కవిత చెప్పేది నిజమే అంటారా? ఇప్పుడు కేసీఆర్ ఇంజనీరింగ్ వ్యవస్థ, ఇంజనీరింగ్ యొక్క ఆలోచన విధానం కోసం వాళ్ళ నిపుణుల ఆలోచన మేరకు ఈ ప్రాజెక్టు కట్టిందని ఎక్కడ అనలే. అప్పుడు అందరిని కూడా, మాలాంటి సామాన్య జనాన్ని కూడా ప్రాజెక్టును చూసినందుకు ప్రేరేపించి పంపిండు. దాని తర్వాత అన్నీ ఒక ప్రాజెక్టు కాడికి పోతే మిమ్మల్ని కొట్టి చంపుతాం కానీ వాడు పోలీసు వాళ్ళు కావాలించారు. ఏమనుకోవాలి దాన్ని? అవినీతి జరిగిందా జరగలేదా అనేది చట్టాలు ఉన్నాయి. నిన్న ఘోష్ కమిషన్ రిజల్ట్ ఉన్నది. ఇప్పుడు సిబిఐకి ఇచ్చినామంటారు, అది మొత్తం ఇచ్చినరా, వాళ్ళకి సిబిఐకి పని తీరుతుందా, దీని మీద చూడరా, ఇదంతా వేరే ముచ్చట. అచ్చా మళ్ళా సహజంగా రాష్ట్ర ప్రభుత్వం దానికోసం సహకరించాలి. మరి సహకారం దొరకదా ఇవన్నీ ఇంకా పెండింగ్ కేసులు. కానీ ఆనాడు మమ్మల్ని ఎందుకు చూడు అన్నట్టు, దాని తర్వాత ఎందుకు వద్దన్నట్టు అక్కడ పోలీసులను ఎందుకు పెట్టాడు? ప్రజలను ఆనాడు ఏం తెలుతుందని చూడు అన్నావు, ఎందుకు అడ్డ ఉన్నావు? మళ్ళా పోలీసులను ఎందుకు పెట్టావు? మరి ఏం లేకుంటే ఈ ప్రజలకు ఏం తెలుస్తుందని పెట్టినావు? అది నా ఆలోచన, నాకున్న అప్లికేషన్ అంతే. జూబ్లీ హిల్స్లో అధికార పీఠం ఎవరెక్కన ఉన్నారంటారు? 2 జాతీయ పార్టీల మధ్య లడాయి ఉంటుందండి. ఎన్నికలు అనేది మనం ముందుగానే చెప్పలేము, ఊహించలేము.
ఇప్పుడు బీజేపీ క్యాండిడేట్ ప్రకటించలేదు కాబట్టి నవీన్ యాదవ్కి అయితే మొగ్గున్నది. ఇప్పుడు ఇద్దరు ప్రకటించిన క్యాండిడేట్లల్లో నక్కకు నాగలోకంకున్నంత తేడా ఉన్నది. బీజేపీ వ్యక్తి ప్రకటన తర్వాత రంగం నిజం తెలుస్తుంది అంతే. ఫైనల్గా 2028 ఎన్నికల్లో మీ స్నేహితుడు, మీ దోస్త్, మీ జాన్ జిగిరి కేసీఆర్ గెలుస్తారంటారా? మా మా అన్న రానే రాడు, ఇటు ముఖాన్ని రాడు. ఆయనే ఉంటాడు, ఫామ్ హౌస్లో ఉంటాడు. గెలిచే అవకాశాలు లేవంటారా? రానే రాడంటే ఇటు ముఖాన్ని కూడా చూడు. కానీ వచ్చేది బీఆర్ఎస్, అందరు రాసి పెట్టుకోండి అని చెప్తున్నాడు కేసీఆర్. కేటీఆర్ 2028లో ఏడ చెప్పలే ఆయన. రజతోత్సవ సభలో పోలీసులందరూ గుర్తుపెట్టుకోండి, వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే. నిజమే, పాపం నిజమే. నేను కూడా చూసిన, ఎన్నడూ కాగితం చూసి మాట్లాడలే ఆయన జీవితం వల్లే. ఫస్ట్ టైం కాగితం చూసి మాట్లాడాడు. ఫస్ట్ టైం ఆయన ప్రజల కళ్ళల్లో మెరుపును చూడలే. కాగితం చూసి మాట్లాడాడు, కళ్ళల్లో మెరుపును చూడలే. అప్పటి నుంచి ఫామ్ హౌస్కు మరింత పరిమితమైండు. హెల్త్ మంచిగా లేదు. నేను ఆయన ఆరోగ్యం బాగుండాలని కోరుతానా. నేను ఒక 20 ఏళ్ళు ఆయనతోని అత్యంత సన్నిహితంగా ఉన్నందున ఒక ఆరోగ్యం బాగు చేసుకోనా. నువ్వు అమెరికాకు పోతే నీకు ట్రీట్మెంట్ మంచిగా అవుతుందని నేను విన్నా. నువ్వు అమెరికాకు పోయి ట్రీట్మెంట్ చేసుకొని రా. ఇంకా 3 ఏళ్ళు కాలిపోయింది ఎన్నిక. అప్పుడు ఎవడైతే రాముడు ఎవడో రాకాశ ఎవడో మనకు తెలియదు. నీ కడుపునైతే చెడబుట్టినన్న వీళ్ళిద్దరు. అందుకని నువ్వు అన్న నీ ప్రాణం అయితే దక్కించుకో, దాని తర్వాత ఏదైతే కదా అవుతుంది పో. చూశారు కదా, కేసీఆర్ 2028లో వచ్చేదే లేదు. ఎప్పటికైనా సరే తన ఆరోగ్యం బాగుంటే చాలనైతే మాత్రం కేసీఆర్ అత్యంత సన్నిహితుడు కన్నెబోయిన రాజవ్ యాదవ్ గారు అయితే చెప్పుకొచ్చారు. కానీ మన కార్తీక్తో దేవా వార్త, హైదరాబాద్.